నేను సర్పంచ్ ఇబ్రాహిం నగర్, సిద్దిపేట డిస్టిక్ మాది. నా పేరు సుభాష్, నెమ్మలి సుభాష్. ఏం లేదు, గత ప్రభుత్వం మాకు ఇచ్చిన ఆదేశాలు కావచ్చు, అప్పటి అధికారుల బలిమి కావచ్చు, మేము మా గ్రామ ప్రజలు మాపై పెట్టుకుని నమ్మకం పెట్టుకుని మమ్మల్ని సర్పంచ్గా గెలిపించిన వారికి న్యాయం చేయాలని, మా గ్రామాలకు న్యాయం చేయాలని, మా గ్రామ అభివృద్ధి పనుల కోసం మేము బిల్స్ వచ్చినాయా రావా అనే ఆలోచన లేకుండా మేము అప్పులు చేసి బంగారాలు అవి కుదబెట్టుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకున్న తర్వాత అప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము చేసిన పనులకు మా బిల్స్ ఇవ్వమని చెప్పి పలుమార్లు మేము గవర్నర్తో సహా మన ముఖ్యమంత్రి గారిని మరియు సీతక్క గారిని, ఎంపీడీఓలను, కలెక్టర్స్ను పలుమార్లు మేము అందరం సర్పంచ్లము స్టేట్ జేసీ తరఫున పోయి విన్నవించుకున్నా కూడా వాళ్ళకు నిమ్మకు నీరెత్తినట్టు ఏ మాత్రం మా విషయంలో పట్టించుకోకుండా మమ్మల్ని ఘోరంగా హింసిస్తూ ఉన్నారు. మమ్మల్ని కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే సర్పంచ్ అంటాడు గ్రామ ప్రజలు మెప్పుతోటి, గ్రామ ప్రజల అభిమానంతో గెలుస్తాడు. సర్పంచ్ అంటే ఏ పార్టీతోటి సంబంధం ఉండదు. కాదంటే సర్పంచ్ అంటాడు ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం తోటి అనుసంధానంగా ఉంటూ గుర్తుతో కూడా పోటీ చేయం మేము. కాదంటే ప్రభుత్వంతో అనుసంధానం, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో అనుసంధానంగా ఉంటూ మేము పనులు చేయించుకొని మేము గ్రామాల్లో అభివృద్ధి చెందాలని చెప్పి మేము వారితో ఉన్నది వాస్తవమే. కానీ దాన్ని ఈరోజు రాజకీయ రంగు పూసి మమ్మల్ని వీళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ మా బిల్లులను పెండింగ్ పెట్టుకుంటూ ఈరోజు మా సర్పంచులందరినీ సతాయిస్తూ దాదాపుగా ఇప్పుడు సంవత్సరం నుండి సర్పంచులు అందరూ ఎంత ఆందోళన చెందుతున్నారంటే ఘోరమైన ఆందోళన చెందుతూ అప్పులాపాలై బాధలు పడుతూ ఆత్మహత్యలకు రెడీగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఇది కక్షపూర్వకంగానే నడుస్తుందా, నిజంగా కావాలని మీ పెండింగ్ బిల్లులు ఆపాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా అంటే మీరేమంటారు? 100% కక్షపూరితంగా మేము భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సర్పంచ్ల మీద ఇలా పెను శాపంగా మారడం జరిగింది. ఇలా ఎన్నిసార్లు చూసినా ఇలా అర్ధరాత్రి కూడా అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్లో పొడి తిప్పడం ఎంతవరకు ఈ ప్రభుత్వం తగురా అని ఈ సందర్భాన్ని కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీరు కూడా గతంలో మీరు కూడా చూసిళ్ళు, ఈ సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానివ్వండి, లేదు కనీసం కలెక్టర్ గారికి వెళ్దామన్నా కూడా ఇలా ఇలా మా కాన్స్టిట్యూషన్కి వచ్చినటువంటి మినిస్టర్ని కలిసి వినతి పత్రం ఇద్దామన్నా కూడా ఇలా అక్రమ అరెస్టులు చేసి ఇలా పోలీస్ స్టేషన్లో పొడి తిప్పడం ఇంత నిర్బంధాలకు ఇప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. దుర్మార్గమైన ప్రభుత్వం ఇది. కాబట్టి దయచేసి మళ్ళొకసారి మేము రేపు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా 19వ తారీఖు వరకు వేచి చూస్తాం, 18 వరకు వేచి చూస్తాం. 18 వరకు అయినా ఈ బిల్లు పాస్ కాకుంటే 19వ తారీఖు నాడు అది ఎంత వరదాకైనా కూడా మేము ఇంట్లో మా ఊర్లోకి వెళ్ళి వారంలో ముందే వచ్చి ఇలా హైదరాబాద్ తలదాచుకొని కూడా అసెంబ్లీ ముట్టడి చేయడానికి. మీదెంత ఉంది పెండింగ్ బిల్లు? 14 లక్షల రూపాయలు 14 లక్షల రూపాయలు ఉన్నది. 14 లక్షలల్లో 8 లక్షలు సీసీ రోడ్లు చేసిన పనే ఉన్నది. మిగతా 6 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ అనేది ఇలా కనీసం గ్రామ పంచాయతీ సిబ్బంది జీతాలు లేనటువంటి పరిస్థితి ఈ రోజు కూడా. స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తుంది, వాళ్ళ జీతాలు స్పెషల్ ఆఫీసర్లు అందుబాటులో కూడా ఉండలేరు కదా ప్రజలకు, అదే మొత్తుకుంటున్నారు. లేరు ఎట్లుంటారు వాళ్ళు? పంచాయతీ కార్యదర్శి ఈ రోజు వరకు కూడా పాప ఆ ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టి అప్పులపాలు, మేము సర్పంచ్లో పోను ఇలా కార్యదర్శి అప్పులపాలు అవుతారు. సర్పంచ్ ప్రజాప్రతినిధులు కాబట్టి ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టుకోవచ్చు, కానీ ఏ అధికారి కూడా ఇంట్లోకి వెళ్ళి డబ్బులు పెట్టుకున్నాడు మంచోడు అయి ఉంటాడు ఎవరు నాకు తెలిసి అట్లా పెడుతున్నాడు. అంటే ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పరిస్థితి అట్లది మీరు తెలుసుకోండి. ఇలా సర్పంచ్ గారు ప్రజాపాలన ఇక్కడ ప్రభుత్వ అధికారి తన గొప్ప అది ఇది అని చెప్పేసి వాళ్ళని కూడా పాపం గ్రామ సభలు పెట్టి తిట్టిస్తారు. కానీ ఈ రోజు వరకు కూడా చెప్తున్నా కదా, ఈ రోజు ఈ వేదిక ద్వారా ఇలా గ్రామ పంచాయతీ సంబంధించిన ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా లేదండి. ట్రాక్టర్ మెయింటెనెన్స్ లేక చెత్త పేరుకుపోయి ఇలా విష జ్వరాలు వచ్చి మళ్ళీ ఎలా హాస్పిటల్ పొంది కూడా ఇలా చాలా పేషెంట్లు పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి చాలా దిక్కుల. అంటే దీనికి అన్నింటికి మూల్యం ఏంటంటే గ్రామ పంచాయతీ ఫండ్ లేదు. సరే పోనీ మన రేవంత్ రెడ్డి ఏమన్నా మోడీకి సవాల్ విసిరిండు, ఇలా నీ లెక్కేందో నా లెక్కేందో చూసుకున్నాను కదా, నీ లెక్క ప్రకారం ఇస్తే ఇలా గ్రామ పంచాయతీ మెయింటెనెన్స్ నడుస్తాయి కదా, ఎందుకు నడుస్తలేవు నువ్వు ఇస్తే డబ్బులు అని నా ప్రశ్న. అలా మీరెక్కడి నుంచి వచ్చారే? వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ పరకాల మండలం. మా పేరు రవి అన్న. అయితే అన్న, ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, అధికారంలోకి రాకముందుకు ప్రజల గోస, సర్పంచుల గోస మీద చాలా సానుభూతి పరంగా స్పందించి సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అధికారంలోకి రాగానే సర్పంచుల బిల్లులు తక్షణమే చెల్లిస్తామని సీతక్క గారు, అదేవిధంగా మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 14 నెలల నుండి ఆ రోజు మేము చెప్పుకోకపోయినా కూడా మా గోస వినబడ్డది అధికార పార్టీలో ఉన్న వాళ్లకు. కానీ మేము చెప్పుకున్న 14 నెలల చుట్టూ తిరుగుతుంటే ఒక్కరోజు కూడా మనస్తాపం చెంది ఎంతోమంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయినా కూడా వాళ్ళు ఒక్కరు కూడా మీరు నిరాశ చెందకండి,
అయోధ్య పడకండి, ధైర్యంగా ఉండండి, నేను ఇస్తాను. ఒక్క మాట కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఏ మంత్రి కూడా ఇంతవరకు హామీ ఇవ్వలేదు. ఎన్నిసార్లు సర్పంచ్ అండి మీరు? మేము దాదాపు ఇంత ముందుకు 95 నుంచి వెళ్ళి ఉన్నామండి. తర్వాత ఒకసారి ఉప సర్పంచ్ చేసినాము, వార్డు మెంబర్ చేసినాము, సర్పంచ్ చేసినాము, చక్కగా కోఆర్డినేటర్ చేసినాము. ఇంత తంటాలు పడుతున్నారు ఈ గవర్నమెంట్ లో, నిజంగా వాళ్ళ కొత్తోడు సర్పంచ్ కావాలంటున్నారు, ఏం సందేశం ఇస్తావన్నా? అరే నువ్వు ఐదు కావమంటావా వద్దంటావా? అన్న ఇప్పుడు ఎవరికైనా కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని లోతు ఎంతో తెలుస్తుంది కదా. మనకి సగం మందికి తెలుసు ఆల్రెడీ. ఇప్పటి వరకే మామూలుగా కాంగ్రెస్ ప్రభుత్వంలో సర్పంచ్గా నిలబడాలంటే భయపడుతున్నారు. ఎందుకు అంటే దాదాపుగా ఇప్పటి వరకు ఎన్నో సర్వేలు జరిగిన కూడా అక్కడ వరకే ఆగుతుంది. కానీ తర్వాత ఎంతో మందికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ ఒక్కరోజు ప్రెస్ మీట్ పెట్టి మేము సర్పంచుల బిల్లును ఆదుకుంటాము అని ఒక్కసారి అంటే దాదాపుగా ఎంతో మంది కొంతమంది సర్పంచుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతురు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. కానీ ఒక్కసారి కూడా ఇప్పటి వరకు కూడా మేమున్నాము, మీరు చనిపోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకుంటే పద్ధతి కాదని ఒక్క మాట కూడా అనలేదు. ఆ అనకపోవడం కారణం వల్ల మనస్తాపం గురై చాలామంది లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం వహించాలి. చనిపోయిన వాళ్ళందరికీ సర్పంచులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వము 50 లక్షల రూపాయలు నష్టపరిహారం కింద చెల్లించాలని మనం